సార్ మొన్న కోటేశ్వరరావు గారు అయితే స్టోర్కి వచ్చారు. స్టోర్కి వచ్చి మెటీరియల్ అంతా చూసుకున్నారు, పేమెంట్ చేస్తారు. సార్తో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ వచ్చారు కదా సార్, స్టోర్కి వచ్చారు కదా, అసలు అక్కడ స్టోర్ ఉందని ఎలా సార్ తెలిసింది మన స్టోర్ అక్కడ ఉందని? అంటే మా స్టోర్ అక్కడ ఉందనేసి మరి నేను మరి అదే వీడియోలను వీడియోలు చూసి ఆ వీడియోలో నంబర్ ఏమో చూసి కాల్ చేసి ఆ నంబర్ పలానా దగ్గర మన స్టోర్ ఉందంటే మరి ఆ నంబర్ చూసుకొని వచ్చామన్నమాట. ఓకే, ఇప్పుడు వీడియోలు చూసాను అంటున్నారు, మన ఛానల్ చూసి అంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా సార్? థ్యాంక్ యూ సార్. అయితే సార్ వచ్చేసరికి మన సబ్స్క్రైబరే గత 4-5 నెలల సార్, ఇంకెక్కువ ఉంటుందా? 4-5 నెలల నుండి స్టోర్కి వచ్చి సార్ ఏం చెప్పారంటే 4-5 నెలల నుండి మేము ఈ వీడియోస్ చూస్తున్నాము, మీరే చెప్పండి సార్. 4-5 నెలల నుంచి వీడియో చూస్తున్నాము, మనకి కావాలనేసి అంటే మరి చాలా వీడియోలు చూస్తాము. అయితే చాలా వీడియోలు చూస్తే మరి రేట్లు కూడా కొంచెం మరి వేరే వేరే చోట కొంచెం ఎక్కువగా ఉండడము, మరి ఈ వీడియోలు చూసి దీంట్లో మనకి రేట్ కూడా కొద్దిగా కన్వీనియంట్గా ఉండడము, దానివల్ల చూసి మళ్ళీ స్టోర్కి రావడం జరిగింది అనమాట. ఓకే, ప్రైజెస్ బయటికి మందానికి కొంచెం తేడా ఉంది, మన తక్కువ ఉంది అనిపిస్తుంది. ప్రైజెస్ బయట దానికన్నా తక్కువ ఉంది, బయట కొంచెం రేట్ ఎక్కువ ఉంది. ఓకే, పర్లేదు, అది ప్రైజెస్ ఓకే సార్, పర్లేదు, ప్రాబ్లం లేదు. మెటీరియల్ అక్కడికి వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా, మెటీరియల్ అంతా వచ్చేసిందా లేదా ఏమన్నా పెండింగ్ ఉంచడం? మెటీరియల్ మొత్తం వచ్చేసింది. ఓకే, ప్రాబ్లం లేదు. ఇంకా అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టాలి అని ఆలోచన ఎలా వచ్చింది సార్ అసలు? అంటే వాటర్ ప్లాంట్ అంటే మరి మనకి ఎలాగో ఇక్కడ వాటర్ సర్వీసింగ్ ఉంది, మనకి అన్ని కన్వీనియంట్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి జనాలు కూడా ఈ మినరల్ వాటర్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి దీని మీద పెట్టుకుంటే బాగుంటది అనేసి మనకి దాంతో పాటు ఇది కూడా నచ్చడం కలిసి పెట్టుకోవడం జరిగింది. అవును, ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి 80 మాత్రమే ఉంది, డైరెక్ట్ గా కూడా తాగొచ్చు. కాకపోతే ఏంటంటే వాటర్ లో బ్యాక్టీరియా ఉంటది, అందుకని ఆ విధంగా కూడా ఆలోచించి వాటర్ ప్లాంట్ అయితే పెడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళకి ఈ కార్ వాషింగ్ ఏదైతే ఉందో క్లీనింగ్ వాటర్ వాషింగ్ ఉంది, దాన్ని కూడా ఇదే వాటర్ యూజ్ చేద్దామని చెప్పి ఇక్కడ ప్లాంట్ పెట్టుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అలాగే ఇదే ప్లాంట్ లో ఉండే వాటర్ ని క్యాన్లకి ఇంకా ఇంతేనా, ఇంకేమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయా సార్ దీనికి? ప్యాకింగ్ మిషన్స్ ఫ్యూచర్ లో కూడా ఒకవేళ ఎంతవరకు స్టాండర్డ్ అవుతుంది దాన్ని బట్టి చూసి ఫ్యూచర్ లో కూడా ప్యాకింగ్ చేసి బాటిల్స్ ప్యాకింగ్ అన్ని వాటర్ ప్యాకెట్లు కానీ ఇలాంటివి చేసుకుందాం సార్. ఫస్ట్ అడగల క్వశ్చన్ లాస్ట్ లో అడుగుతున్నాను, అడ్రస్ చెప్పండి సార్ మా వాళ్ళకి. మంది అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం సర్వగూడ గ్రామం అనమాట. అరకు వ్యాలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు, మొత్తం ఇది ఆంధ్రాలోనే ఫేమస్. ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు, వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసుకుని నైట్ స్టే చేసి ఎంజాయ్ చేస్తుంటారు ట్రిప్పుల్ని. మేము అలాగే సరదాగా వచ్చాము, ఇక్కడ ప్లాంట్ బిగిస్తున్నాము, తిరుక్కుని అలాగే వెళ్ళిపోతాము. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ ఫస్ట్. అలాగే ప్లాంట్ కూడా చాలా నీట్ గా ఫిట్ చేసేస్తాం. లాస్ట్ లో కూడా ఇది స్టార్టింగ్, ఇప్పుడు మేము ఇంకా ప్లాంట్ ఫిట్టింగ్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అలా కనిపించి ఎలా ఉందో ఒక్క రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. 2000 LPH అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం బ్యాక్ వాసల్ నుండి రిన్స్ వర్క్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఒకసారి సార్తో మాట్లాడదాం ఎలా ఉన్నాను. సార్ కోటేశ్వరరావు గారి దగ్గర నుండి మొత్తం చేరేసుకుని కూర్చొని మరీ చేస్తారు ఎలా ఫిట్ చేస్తున్నాం ఏంటి అన్నది. ఆయనతో కూడా మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. సార్ ఫిట్టింగ్ అయిపోయింది కదా, ప్లాంట్ అంతా ఓకేనా సార్? ఓకేనండి, మెటీరియల్ అంతా ఓకే, బాగానే ఉంది. మెటీరియల్ అంతా బాగానే ఉంది. ఓకే, లీకులు కానీ అలాంటివి లీకులు కానీ ఏమో లేవు. ఓకే, బిగిచ్చే విధానం పక్కనట్టండి. ఓకే, చూస్తే అర్థమైపోద్ది బాగుందా లేదంటే. బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, బ్యాక్ వాష్ చేయడము, రిన్స్ క్లీనింగ్ చేయడము, ఇవన్నీ మా వాళ్ళు నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని క్లారిటీగా ఉంది. ఓకేలండి, అంటే అన్ని చెప్పారు మా వాళ్ళు, మీకు అర్థమైంది. ఏవైనా డౌట్లు ఉన్నా సరే నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకోండి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేసి సమాధానం చెప్తారు. ఏ డౌట్ ఉన్నా ఫోన్ లో క్లియర్ అయిపోతుంది. కొత్తగా ఎవరైనా ఇక్కడ లోకల్లో ప్లాంట్ పెట్టాలంటే ఎవరిని రిఫర్ చేస్తారు సార్? ఖచ్చితంగా మిమ్మల్ని రిఫర్ చేస్తే, ఎందుకంటే మరి ప్లాట్ మాకు బాగానే చేసి ఇచ్చారు, మరి అన్ని రకాలుగా బాగుంది. మరి కాబట్టి ఏమైనా రేపొద్దున ఎవరు కావాలన్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని మేము. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆకాశ్. థ్యాంక్ యూ.